కాకపోతే ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. విషయం ఏంటంటే మేము కులకరణలో పాల్గొనకపోతే ఏమవుతుంది అనుకుంటే మీ వివరాలు ఉన్నాయి కదా, ఈ వివరాలను ఎంటర్ చేసుకోకపోతే మీకు సేమ్ స్కీములు రావాలి, ఏం కథ రావాలి, ఏం కావాలో ప్రభుత్వానికి తెలవాలి కదా, అన్ని పోతే లెక్క మీకు అర్థమైతలేదు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మీరే మెజారిటీ, మీరే పాల్గొనకపోతే కష్టమవుతుంది. ఆ 3.91 అని ఏదైతే చెప్తా ఉన్నారో ఆడి మందమన్నా చేయండి అయ్యా. మీకు ఇష్టం లేకపోతే ఆస్తులు బీస్తులు చెప్పకపోతే చెప్పకపోరు, అదనే పక్క పెట్టు. ఆస్తులు బీస్తులు చెప్పకురి, గవ్వనే చెప్పురి. ఇప్పుడు జనం భయపడేందుకు ఆస్తులు, ఇండ్లు, మన్ను మశానం పెట్టేసరికి దానికి గజ్జులోనికి ఇండి అది దాంట్లో పాల్గొంటలేదు. దాంతో కొంత మనం దిగ్విజయంగా సత్యనాశనం చేసినాం. ఇప్పుడు ఈ 3 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఆప్షన్లు ఎంపీడీఓ కార్యాలయానికి పోవడము, ఆన్లైన్లో చేయడం, టోల్ ఫ్రీ నెంబరు, ఇవి కాదు. నిజంగా వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటే ఎన్నడో చేసేటోళ్ళు. అవి లేకనే వీళ్ళు మిగిలిపోయి ఉండొచ్చు. కాకపోతే ఎమ్యునరేటర్ని సపరేట్గా పెట్టి పాత ఎమ్యునరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళొక్కసారి పిలుపునిచ్చి నేను కనుక్కున్నా, చాలా ఏది ఆఫీసర్లతో కనుక్కున్నా, కాలేదు సార్, సర్కారు చెప్పింది అంత కాలేదు, మా తన కాలే మేమే చెప్తున్నాం కదా సార్ కుల్లా అని చెప్తా ఉన్నారు.